ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రార్థన చేసుకుందాం. దయా కనికరించిన మా పరలోక తండ్రి, ఆరాధనంతటిలో మీ ఆదరణ దయచేస్తుంది. చదవబడిన వాక్యం కొరకు చెప్పబడిన మాటలకై నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, విక్టోరియాను అపోలోను మీరు నడిపించినందుకు స్తుతిస్తున్నాను. అపోలో సంపూర్ణ ఆరోగ్యం దయచేసి ఎదుగుదల దయచేసి వేడుకొంచుంటున్నాను. మార్కును కనికరించమని వేడుకొంచుంటున్నాను. ఇంటి వారిని ఆదరించమని వేడుకొంచుంటున్నాను. స్టీఫెన్ రేపు ప్రయాణం చేయనంటుండగా కనికరించమని, క్షేమంగా నడిపించమని వేడుకొంచుంటున్నాను. చేరి వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్తుంటున్నాను. కొంతసేపు ప్రభువా నాతో ఉండి ఆత్మచేత నీవే నడిపించుకొని మహిమ పొందమని, మాకు ఈ సమయాన్ని ప్రయోజనకరంగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాను తండ్రి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాము. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడల్చున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, గత వారము మనం ఈ ప్రారంభంలో ఎలాగో లోకములో శిక్ష లేక ప్రభు చేయవలసిన తీర్పు ఆయన జరిగించిన తర్వాత బబులోను కూడా ఎలాగో మత సంబంధంగాను ఆర్థిక సంబంధమైన ఆచారాలతో ఉన్నదానిని ప్రతి చోట కొట్టివేసినాడని అక్కడ చూసినాము. 19వ అధ్యాయంలో ఇక పరలోకములో చాలా సంతోషం జరుగుతూ ఉంది. ఆ సంతోషంలో హల్లెలూయా అనే మాట, దేవుని స్తుతించుడి లేక యెహోవాను స్తుతించుడి అనే మాటలు 4 సార్లు ఉన్నట్టుగా మనం గ్రహించినాము. మొదట ఆయన దయచేసిన రక్షణ, దేవుని స్తుతించుటలో ఆయన దయచేసిన రక్షణను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత
ఆయన శిక్ష విధించినది చూచి నీవు ఇంతవరకు ప్రేమగల దేవుడు అయినా ఇప్పుడు న్యాయమైన రీతిగా నిన్ను అంగీకరించని వారు, తమ పాదములతో త్రొక్కి మాకు వద్దని వెళ్ళిన వారు, అపవాది యొక్క ముద్రను వేసుకున్న వారికి నీవు చేసిన శిక్ష సరి అయినది. నీ మార్గములు న్యాయములైనవి, నీవి నీతిమంతుడు గనుక నీకు స్తోత్రం. మూడవదిగా 24 పెద్దలు అంటే సంఘమంతా అక్కడ ఆఖరిసారిగా చూస్తాం ప్రకటన గ్రంథంలో వారిని గురించిన సంగతి. ఆ 4 జీవులతో కూడా కలిసి వారు సింహాసనాసీనుడవైన దేవా అని ఆయనకు స్తోత్రములు చెప్పుతూ ఉంటున్నారు. దేవుడు తన కార్యాన్ని సంపూర్తిగా చేసి ఇప్పుడు కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్న ఆ మహోన్నతుడు అన్నీ నెరవేర్చినవాడు, రక్షణ నెరవేర్చినవాడు, ఇప్పుడు తీర్పు కూడా నెరవేర్చినాడు. రక్షణ పాపము నుండి విడిపింపబడినట్లుగా ఆయన పాపానికి వచ్చే శిక్షను శిలువలో పొందిన ఆ ప్రభువు ఇప్పుడు ఒప్పుకొనని వారికి చెప్పినట్టుగా ఆయన శిక్షను విధించి సింహాసనం మీద కూర్చొని ఉండగా అందరూ ఆమేన్ అట్లే అవునుగాక దేవానికి స్తోత్రములు అని చెప్పుతూ ఉన్నారు. ఆ తర్వాత ఆఖరుగా వారు సర్వాధికారి నీకు స్తోత్రములు అంటూ ఉన్నారు. మరల చూద్దాం. మనము ప్రారంభంలో మనుషుల చేత చెరపబడిన దేశాలు మనుషుల జ్ఞానముతో, ఆత్మ నడిపింపు లేక, స్వంత బుద్ధితో ఎలాగో బాబేలు పురము మొదలుకొని లేక ఆ పట్టణము కట్టేది నిమ్రోదు దినాలలో మొదలుకొని ప్రభు యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రవర్తించినారో వారందరినీ తుడిపివేసినట్టుగా వారు చూచి ఇప్పుడు సర్వాధికారి మొదట్లో మనుషుల చేత, ఆ తర్వాత అపవాది తన స్వాధీనంలో చేసుకున్నాడు. ఒక్కొక్కరిని తన స్వాధీనంలో చేసుకున్నాడు మోసపుచ్చి. మనం చూచినాము కనుక యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 12వ అధ్యాయంలో అన్నాడు, ఈ లోకాధికారి ఇప్పుడు సమాప్తం చేయబడినాడు. ఎలాగూ సిలువలో. అంతేకాక మన దేవుని గురించి మనం ఎక్కువగా అతిశయపడాల్సింది, మాట చేత సర్వము నిర్వహించిన దేవుడు పాపాన్ని మాట చేత సరేలే మనం అనుకుంటాము, మాటతో ఏదైనా సారీ అని ఒప్పుకోవద్దు. కాదు. రక్త ప్రోక్షణ లేనిది పాప క్షమాపణ కలగదు అని శాసించిన దేవుడు సరే రక్తముతోనే తనే రక్తం కూడా ఎట్లుండాలా, ఏ పాపం ఎరుగని పాపమై రక్తమై ఉండాలి. అలాగే ఆయన జన్మించి రక్తం లేనివాడు రక్తముతో శరీరములో పుట్టి సంపూర్ణ మానవాళికి నిత్యమైన నిబంధనలో ఏర్పాటుకున్నట్లు రక్తాన్ని చిందించిన ప్రభువు ఆయన సర్వాధికారం పొందినాడు. ఎట్లా? అంత సాతాను లోపరుచుకొని ఉండగా వాని చేతిలో నుండి తీసుకున్నాడు. కనుక 4 హల్లెలూయలలో చాలా గొప్ప అర్థం ఉన్నట్టుగా మనం గత వారం చూసినాము. క్లుప్తంగా మాత్రమే ఇప్పుడు వింటూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్టుగా చూస్తే 7వ వచనం లేక మధ్యలో ఉంది, 6-7 వచనాలలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది అంటూ ఉన్నారు. గొర్రెపిల్ల, దేవుడు సృష్టికర్త, దేవుడు అనేక రీతులుగా అద్భుతాలు చేసినవాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. కానీ ఇప్పుడు ఏమని ఆయన పిలువబడడానికి ఇష్టపడుతున్నాడు? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటే ఏ పాపం ఎరుగని వాడుగా యేసుక్రీస్తు ప్రభు తన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత ఆయన పాపం నుండి విడిపింప చేసినాడు కనుక ఆఖరికి ఎలా కనపరుచుకుంటున్నాడు? గొర్రెపిల్ల. 4వ అధ్యాయంలో కూడా చూసినాం, వధింపబడిన గొర్రెపిల్ల. చంపబడుటే కాదు, వధింపబడినవాడు అంటే కోయబడినవాడు, ముక్కలుగా చేయబడినవాడు, చిత్రహింసలు పొందిన ప్రభువు, రక్తము కార్చిన ప్రభువు ఇప్పుడు ఆ ఉత్సవంలో ఎట్లా కనపరుచుకుంటున్నాడు? పెళ్లి కుమారుడుగా గొర్రెపిల్ల. సహజంగా ఈ దినాలలో కూడా పెళ్లి కుమార్తె ఘనంగా మనం చూస్తూ ఉంటాము. పెళ్లి కుమార్తె సంఘమునకు గుర్తుగా ఉంది. మనకు అది ప్రథమం నుండి తెలుసు. సంఘంలో చేర్చబడిన దినం నుండి ఉన్నాం. మన ప్రభువు పెళ్లి కుమారుడు.
అసలు ప్రారంభంలోనే పెళ్లి ప్రారంభం ఎందుకయింది అంటే యేసుక్రీస్తు ప్రభు అను వరునికి సంఘము అను పెళ్లి కుమార్తెను ఆ వరునికి వధువుగా ఆయన ఏర్పరిచినాడు, తండ్రి ఏర్పరిచినాడు. ఎట్లా? ఆయన రక్తముతోనే ఆయన కొని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. ఇది అమూల్యమైన సంగతిని పౌలు కూడా చెప్తున్నాడు. సరే, ఆ విషయానికి మనం వెళ్ళం. కానీ గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు, ఈ పెళ్లి జరుగుతూ ఉండగా విందుకు పిలువబడేవారు ఎవరు? ఈ పెళ్లి విందుకు పిలువబడేవారు ఎవరు అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం చూద్దాం చూడండి. ఊరికే అలా ఒక మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము వచ్చిన చెప్తాను నేను. యోహాను సువార్తలో 3వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. ఎవరు బాబు? పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడు. అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషి. ఇక్కడ ఒక స్నేహితుని చూస్తూ ఉన్నాం. మనం అనేక పర్యాయాలు విని ఉంటాం ఈ స్నేహితుడు స్థానికుడైన యోహాను అని. కానీ ఇందులో ఒక ఇమిడి ఉన్న సత్యం ఉంది. అది ఏది? ఇశ్రాయేలీయులు. వీరు లోకములో దేవుని పిల్లలుగా ఉండబోయేవారు. సంఘము ప్రకటనలో చూచినట్లు ఎత్తబడిన వారు. ఇంతవరకు బాబు హెచ్చరించినట్లుగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి లేపబడినని హృదయంలో విశ్వసించిన వారు, విశ్వాసమును బట్టి యేసు ప్రభును అంగీకరించి తండ్రి అయిన దేవుని పిల్లలుగా స్వీకరించిన వారు ఎత్తబడిన వారు పరలోకములో ఉంటారు. ఉండిపోయిన వారు ఇశ్రాయేలీలలో నుండి, ఇప్పుడున్న ఇశ్రాయేలీలు కారు సుమా, ఇశ్రాయేలీల నుండి ఒప్పుకున్నవారు, ప్రత్యేకంగా ఉన్నవారు మాత్రమే కాక 144,000 మందితోనూ 2 సాక్షులతోనూ సువార్త చెప్పగా ఒప్పుకున్నవారు వీరెట్లుంటారు? భూసంబంధంగానే ఉంటారు, కానీ దేవుని పిల్లలు. వీరు దేవునికి స్నేహితులుగా ఉంటారు. పెళ్లికి వీరు కూడా పిలువబడతారు. అంటే ఎవరెవరు ఉంటారు? వీరు ఉంటారు, సంఘము ఉంటుంది, ఆ తర్వాత ఇంకెవరు? పరలోక దూతలు ఉంటారని చూస్తున్నాం. లేక నీవు నేను బ్రతికి ఉంటే మార్చబడతాము. బ్రతికి ముందే ప్రభునందు నిద్రించిన వారమైతే అక్కడ ఉన్న వారితో ఉంటాము, పెళ్లి కుమార్తెతో ఉంటాము. సరే, ఆ సంగతులు ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు మనం చూద్దాము. ఆ వివాహము అక్కడ జరుగుతూ ఉంది అని చూస్తూ, సరే 10వ వచనంలో యోహాను చాలా సంబరపడినాడండి. దేవుడు ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 11వ వచనానికి వెళ్దాం. 19వ అధ్యాయము 11వ వచనం చదువు బాబు. మరియు పరలోకము తెరవబడి ఉండడం చూచి ఏం చూచినాడట? పరలోకము తెరవబడి ఉండడం. పరలోకము తెరవబడుట చూస్తూ ఉన్నాడు. మనం ఒకసారి తెరవబడుట చూసినామా లేదా? 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రకటన గ్రంథమే. సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేది. అక్కడ తెరవబడింది, ఇక్కడ తెరవబడింది. పరలోకానికి మొదటిసారి తెరవబడినది సంఘము ఎత్తబడుటకు, సంఘం అక్కడికి చేర్చబడుటకు. యోహాను ఎక్కిరమ్ము, 24 పెద్దలు అందరు ఎక్కి వచ్చినారండి. ఎవరెవరైతే ప్రభువులో ఉన్నారో వారు పరలోకంలో ఉంటారు. ఇప్పుడు మరలా ద్వారం తీరబడింది. ఇది ఎందుకు? ఇప్పుడు ప్రభు దిగి వస్తూ ఉన్నాడు. ఇది ఆశ్చర్యంగా లేదా? ఒకసారే తెరవబడింది ఎక్కిపోవుటకు, మరొకసారి ఆఖరుగా తెరవబడింది ప్రభు వస్తున్నాడు. ఇదే 2వ రాకడ ప్రారంభమవుతూ ఉంది. ఇందులో ఇప్పుడే చెప్తారు 2 సంగతులు జరగనై ఉన్నాయి. దీని గురించి తేటగా మనం చూస్తాము. పౌలు ఎంతగానో వివరించినాడు. ఎలాగూ ఆర్భాటముతో, దేవుని శబ్దముతో పరలోకం నుండి మన ప్రభు దిగి వస్తాడని చూస్తూ ఉన్నాం. ఎవరు కాదు, మన ప్రభువే వస్తాడు. పరలోకపు దూతలను పంపడం లేదు, ఆయనే సొంతగా వస్తాడు అని చూస్తూ ఉన్నాము. ఆయనతో పాటు ప్రభు పిల్లలైన వారు వస్తూ ఉన్నారండి.
మార్చబడిన దేహాలు. ఈ భాగ్యము మన విని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. పొందిన వారమైతే ఆ నమ్మకంతో ఉండాలి. నిర్లక్ష్య జీవితం మనకు ఉండకూడదు. ఎదురు చూచే జీవితం ఉండాలి. అందుకే శరీరము బలహీనంగా ఉంది, ఆత్మ సిద్ధంగా ఉండాలి అన్నాడు ప్రభు. ఎట్లా నమ్ముకున్నామండి, మేము బుద్ధిగల కన్యకలమే కానీ కొంచెం సేపు నిద్రపోతాము, దీపాలను మళ్ళీ నింపుకుంటాము. జాగ్రత్త. ప్రభు ఇచ్చిన సమయంలో ఆత్మతో నింపబడిన వారమే ఎదురు చూచే వారంగా ఉండాలి. అంతేగాని అది కూడా ప్రభు 10 మందినిచ్చి 5 మంది బుద్ధి లేని కన్యకలను చూపించినాడండి. మనం ఎంతమంది శ్రద్ధగా ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాము, లేక లోకంలో ఉన్న వాటి కొరకు జీవిస్తూ ఉన్నామా? మనకు మనమే పరీక్షించుకోవాలి. పరిశుద్ధాత్ముడు తల్లి కంటే ప్రేమతో ఆయన హెచ్చరించేవాడని పదే 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 వింటూ వస్తూ ఉన్నాను. అలా హెచ్చరించినప్పుడు విధేయత నీకుందా? నా పని నేను చూసుకుంటాను. ప్రభు పని ఎవరు చూసుకుంటారు? ఆయన ఎవరో ఒకరు ఏదో చెప్తూ ఉంటాడు. ఆయన కంటే మాకు బాగా తెలుసు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. జాగ్రత్త. ఈ మాటలు మధ్యలో కూర్చుతూ ఉన్నాను, ఎందుకంటే ఎంతగా ముళ్ళు కర్రతో పొడిచినా ఆ గాయము అది కాయగాసినట్టు కాకూడదు. చురుకుండాలి, చురుకుండాలి, చురుకుండాలి. విని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. సరే, మధ్యాకాశానికి ఆయన వస్తాడు అని చూసినామండి. మధ్యాకాశానికి ఎందుకు వస్తాడు? ఆయన పరలోకం నుండి ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో, దేవుని బూరతో పరలోకం నుండి మన ప్రభు దిగి వస్తాడు అని వింటూ ఉన్నాం. ప్రభునందు మృతులైన వారు లేస్తారని కూడా వింటూ ఉన్నాం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలంలోకి కొనిపోబడతామని చూస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటి? ఇంకా భూమి మీదకి ఆయన రావడం లేదు. రెండవ రాకడలో మొదట ఆకాశానికి వస్తున్నాడు. ఎవరి కొరకు? దేవుని పిల్లల కొరకు. ఒకటి ద్వారం తెరవబడి యోహాను చూచినాడు, అక్కడ దేవుని పిల్లలు. ఇప్పుడు నిజంగా జరగాలి. ఎలాగో జరగాలి? మధ్య లేక ఆకాశంలో దేవుని యొక్క క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు అందరూ వెళ్తారండి. అందరూ అక్కడికి వెళ్తారంటున్నాడు. గతసారి ఒక మాట ఆలోచన చేసిన, మరలా కూర్చుకున్నాం. అక్కడ ఈ పెళ్లి కుమార్తె ఎట్లా కనపడుతుంది చూస్తూ ఉన్నాము. సన్నపు నారబట్టలు, తెల్లని వస్త్రాలు అని చూసినాం. ఈ తెల్లని వస్త్రాలు ఏమిటి అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అని చూసినాం. నా పెళ్లి జరిగేటప్పుడు, ఒక్కొక్కరి పెళ్లి జరిగినప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను. చీరల ధర అప్పటికే ఎంతో ఎక్కువ ఉండేదండి పెళ్లి కుమార్తె. ఇప్పుడు చీరల ధర నేను ఊహించలేను, ఊహించని అవసరం కూడా లేదు. అంత ధరలు పెరిగిపోయినాయి. కానీ ఆ రోజున దేవుని సంఘానికి దేవుడిచ్చే పెళ్లి బట్టలు ఎట్లుంటాయి అంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన చేస్తాడు. నువ్వేం చేసినావు డేవిడ్? నేను ఇది చేసిన. ఎవరికో నీవు చేసిన పనులు అగ్నితో నేను పరీక్ష చేస్తాను అంటాడు. అంటాడా లేదా? చదువు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు చదువు. ఏమంటున్నాడు? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయకాలు వినరా కట్టిన ఎడలా దేని చేత? అగ్ని చేత బయలుపరచబడును. కనుక ఏమవుతుంది? అంతే. అప్పుడు ఏం మిగులుతుంది? నువ్వు సూటు బూట్ వేసుకొని పో, లేక ధరగల చీరలు కట్టుకొని పో, అవన్నీ కాలిపోతాయి. అయ్యో ప్రభు, నా దగ్గర ఏం లేదు. సోమరివైన చెడ్డ దాసుడా, పరలోకంలో నీకు స్థానం ఉంది కానీ నీకు ఎంత సమయం ఇస్తుంది?
అని వారితో, ఇంకోటి మంచి పనులు చేసిన వారిని మంచి దాసుడా అనుకొని రా అంటే అందరు చేరతారు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు మిగులుతాయండి. సన్నని నారపు బట్టలు, తెల్లని వస్త్రం. మనకు మిగిలే క్రియలు ఉన్నాయా లేక మాటలు ఉన్నాయా? నేను చెప్పుకుంటానండి యేసు ప్రభుతో, నేను చేసినటువన్నీ వరుసగా చెప్తా ఆయనతో. జాగ్రత్త, నేను జాగ్రత్త. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయకాలు, 2 భాగాలు, 3 వంతులు. నీ నీతి క్రియలు ఎట్లున్నాయి? పరీక్ష చేసుకోవాలి మనమే. మన నిర్లక్ష్యం ఎంతుంది, ఆయన కొరకు మన ప్రయాసం ఎంతుంది. మాటలు కోటలు దాటవచ్చు, క్రియలు ఒక మెట్టైన ఎక్కేలాగానే ఉన్నవా? ఒక్కొక్కరిని మాట్లాడమంటే కోటలు దాటేటట్లు మాట్లాడతారండి నాబోటి వాళ్ళు. కానీ క్రియలు ఆయన కొలిచినప్పుడు, బెల్షస్సరు మత్తులో బాగున్నాడట. అయ్యో, ఇంత బొమ్మలోని సామ్రాజ్యం మా తాత కూడా సంపాదించిపోయినాడు నేను. అప్పుడు దేవుడు వచ్చి మినే మినే ఉఫార్సెన్ టెకేలని రాసినాడు. నిన్ను తూల్చగా వట్టి వాడవు, ఈ రాత్రి నీ అంతం. ఈ భయం మనకు ఉండాలి. అదే ప్రకటన గ్రంథంలో మనం మొదట్లోనే అనుకున్నాం. ప్రతి అధ్యాయంలో లేక ప్రతి ఒక్క పారాగ్రాఫ్లో సువార్త ఉంది. ఎట్లా మన కొరకు కానీ మన మంచి జీవితం కొరకు ఎట్లా మనం బ్రతకాలి, ఎట్లా జీవించాలి, ప్రవర్తన ఎట్లా ఉండాలి. ఇక్కడ చూస్తున్నాం కనుక సరే ఇంకెక్కువనే మాట్లాడాను. కానీ పరలోకము 19 అధ్యాయం 11, పరలోకము తెరవబడి ఉంటుంది చూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రము ఒకటి నాకు కనబడెను అంటూ ఉన్నాడు. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. యేసు ప్రభు యొక్క నామాలు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ముందే చెప్తాను, ఆయనకి ఏమని పేరుందట? నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఇంకొక పేరు చూద్దాం, చూడండి. ఒక పేజీ తిప్పితే 13వ వచనంలో దేవుని వాక్యము అని నామం ఉంది. ఆయనకు దేవుని వాక్యము అని నామం ఉంది. 16వ వచనంలో రాజులకు రాజును, ప్రభులకు ప్రభును అను నామం. 3 పేర్లు ఉన్నాయండి. అంటే ఇక్కడ కనపడేటివి. ఎట్లా ఆయన ఉన్నాడు? ఈ పేర్లతో కనపడుతున్నాడు. నమ్మకమైన వాడు, సత్యవంతుడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ఆ రోజు మార్తతో చెప్పిన వాడు సత్యవంతుడైన దేవుడు. మత్తయి యోహాను 6:40 లేక 49లో నా మాట వినినవాడు నిత్య జీవం గలవాడు అన్నాడండి. నా తండ్రి మాట వినినవాడు నిత్య జీవం గలవాడు. మనం ఎట్లున్నాము? అరే జానేదేవుడు టీవీలో వచ్చే మాటలు చాలా చక్కగా ఉంటాయి. టీవీ సీరియల్ బాగుంటుంది. పిల్లలకు కూడా మా ఇంటిలో కార్టూన్స్ అంటే చాలా ఇష్టం, లేదని కాదు. అరే ఈయన చెప్తున్నాడు కనుక ఇలా ఇంట్లో టీవీ ఉంటుంది. సరే బాబు, మీ ఇష్టము. కానీ ఒకరోజు దేవుని ఆత్మను మీకు తెలివినివ్వాలి. నీవు పిల్లవాళ్ళ లెక్కనే ఉన్నావా? సీరియల్ అంటే బోరుచిగా ఉంటుందండి, ఉండదని కాదు. సీరియల్ చూడవద్దని కూడా నేను చెప్పడం లేదు, అది నా పని కాదు. కానీ ఏది అంగీకరిస్తున్నావు, ఏది నిర్లక్ష్య పెట్టుకుంటూ ఉన్నావు? 2 వైపులా ఆయన తూచి చూస్తాడు. అంతే విన్నాం కదా. బంగారు, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయకాలు. ఏది కూర్చుకుంటూ ఉన్నావు? గడ్డి చూడండి, ఎంతో మోపులేస్తే దాని బరువు తక్కువ. బంగారు బరువు, దాని వెల ఎక్కువ. సరే, ఆయన పేరు అదేం చూస్తూ ఉన్నాము. ఆయన నీతిని బట్టి విమర్శ చేయువాడు అని చూస్తూ ఉన్నామండి. ఇక్కడ ఇప్పుడు చదువుకున్న భాగంలో ఒకటి దేవుని రాకడ. దేవుని రాకడ ఎట్లుంటుంది ఈ 2 వచనాలలో చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత 13, 14 వచనాలలో ఆయన యొక్క అధికారాన్ని చూస్తామండి. ఆయన ఎట్లుంటాడు, ఏమిటి అనే అధికారాన్ని చూస్తాము.
ఆ తర్వాత 14 లేక 15 ఆయన యొక్క ఆధిపత్యాన్ని చూస్తాము. తర్వాత 17 నుంచి 21 వరకు ఆయన ఎలాగో శిక్షించనంటున్నాడు, ఆఖరు శిక్ష. ఇక అంతం ఏం చేయనంటున్నాడో దాన్ని ఆయన వివరిస్తూ ఉన్నాడండి. సరే, ముందు ఇక్కడికి వద్దాం మనము. ఇక్కడ ఎత్తబడుట, ప్రత్యక్షత, దేవుడు కనబడుతున్నాడు. ఇక ఈ భాగాన్ని చూడకముందు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో కొందరు భక్తులు ముందు దేవుని రాకడ గురించి లేక దేవుని మొదటి రాకడ గురించి చెప్పినారు, రాదా తీర్పు గురించి చెప్పినారు, సంఘం గురించి చెప్పలేకపోయినారు. ప్రభు దాచినాడు వారికి. కానీ పాత నిబంధనలో అనేకం ఉన్నా కానీ ఒకటి తీసుకుంది. జకరియా గ్రంథములో ఆయన తేటగా చెప్పుచూ ఉన్నాడు. నేను మరలా తిప్పుతాను. ఎలాగైనా ఒలీవ కొండ మీదకి రాయను. ఎప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇలాగూ బహుమానాలు ఇచ్చిన తర్వాత ఆయన వదిలిపెట్టాడు. నీ దగ్గర ఒట్టి టవలున్నా కానీ లేక మంచి నారగల బట్టలు, ఇప్పుడు పలాని మినిస్టర్లు కట్టుకున్నట్టయితే ఇంకా ఏవి ఇచ్చిన పౌలు నేను అనుకుంటా గంభీరమైన బట్టలు కట్టుకుంటాడు, పేతురు గంభీరమైన బట్టలు కట్టుకుంటాడు. కాబట్టి వాడు ప్రభు పర్వాలేదు నాకు ఏదో ఒకటి కప్పుకునేలాగిస్తే చాలు అన్నట్టుగా అప్పటి వరకైనా నీతి క్రియలు కప్పుకోవాలి. ఈయన ఆయన ఏం చేస్తాడు, తన తండ్రి ఇంటికి తీసుకొని పోతాడండి. తండ్రి ఇంటికి తీసుకొని పోయి తండ్రిని చూసుకుంటాడు. తండ్రి, ఇదిగో నీవు నాకు అనుగ్రహించిన పిల్లలు నాకు భార్యగా అనుగ్రహించిన వారు, వీరితో నేను రాజ్యానికి వెళ్తాను. అప్పుడు ఆయన దీవించి పంపగా సంఘంతో పాటు ఆయన వస్తూ ఉన్నాడండి. సంఘంతో పాటు ఒలీవ కొండ మీదకి వస్తాడు ఆయన. ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు దాని గురించి కూడా విందాము. కానీ మొదట ఈ రెండు భేదాలు, ఒకటి పైకెత్తబడుట లేక ఆకాశానికి ఆయన రావడము, ఆకాశంలో నుండి ఒలీవ కొండ మీదకి రావడం. ఆకాశానికి వచ్చినప్పుడు ఎవరి కోసం వస్తూ ఉన్నాడు, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి కూడా. ఆకాశం నుండి ఒలీవ కొండ మీదకి ఎందుకని వస్తూ ఉన్నాడు, తీర్పు తీర్చడానికి వస్తున్నాడు లోకంలో. ఒలీవ కొండ మీదకి వచ్చినప్పటి నుండి అదే 25 అధ్యాయంలో మనం చూస్తామండి. మత్తయి 25లో కుడివైపు ఎడమవైపు అని గొర్రెలు మేకలు అని చూస్తామండి. ఇవన్నీ తీర్పులు జరిగి మనం ఎట్లుంటాము, ఆయనతో పాటు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఈ శరీరంలో ఉండము, ఈ శరీరంలో ఉండే యూదులు ఉంటారు. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. నా తెలివి అస్సలు లేదు, ఏమీ లేదు. ఇవన్నీ ఇలాగ ఉండగా ఆయన నామంతో వస్తూ ఉన్నాడు. ఏమని, నమ్మకమైన వాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు, మీకు ఇస్తానన్నవాడు నమ్మకమైన వాడు. పేతురు అన్నాడు, దేవా నేను నా భార్యని విడిచొస్తే, తల్లిదండ్రులను విడిచొస్తే నాకు ఏముంది నాయన. అరే, ఎందుకు భయపడతావు నువ్వు, మీరు ఒకరోజు రాజ్యం వెళ్తారు. విన్నారా, లాజరు కూడా వస్తాడండి. అరే, లాజరు అప్పుడు చూసినవారు, నేను పలాని చోట నీవు అంత అవి దెబ్బలతో పుండ్లతోనందు ఉంటివి కదా. అవును, ఇప్పుడు ఎట్లున్నాడు, రాజరికంతో ప్రభు ప్రక్కలో ఉన్నాడండి, మంచి వస్త్రాలు ధరించుకొని. మనం ఉంటాం కానీ ఎట్లుంటాము. ఇప్పుడు ఒకటి ఛాలెంజ్ మనకు, వస్త్రాలు ఎట్లుంటాయి, వస్త్రాలు ఎట్లుంటాయి. మన నీతి క్రియలే అప్పుడు వస్త్రాలుగా మిగిలేటివి, రంగురంగుల బట్టలు మనకు మిగులవు. ఆయన వద్దంటాడు, తెల్లని వస్త్రాలు ఉండాలంటూ ఉన్నాడు, తెల్లటి వస్త్రాలు. సరే, అప్పుడు ఏమైంది 12వ వచనంలో ఇంకా మనం చూద్దాము. ఆయన వచ్చినప్పుడు ఆకాశానికి వచ్చినప్పుడు ఏం తెస్తాడు, మనం చూసినా ఎవరి కొరకు వస్తాడు, ఆయన బహుమానాలు తీసుకొని వస్తాడండి. సోమరువైన చెడ్డదాసుని కూడా ఏదో ఒకటి చిన్నది, నువ్వు నా రాజ్యంలోనైనా ఉండు, కానీ తక్కిన వారికి బహుమానం ఇస్తూ ఉంటే మనం దాన్ని ఏమంటారు, గుటికెళ్ళి మింగడమా ఏదో అంటారు కదమ్మా. అలా మింగుతూ ఉంటాం. అరే, వాళ్ళకు జిలేబీ అందు నాకు
నువ్వేం చేసినావు? నువ్వేం చేసినావు? మాటలే నీకు ఉండినాయి. నీ మాటలకు అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మనకు హెచ్చరికగా ఉన్నాయి. మత్తయి సువార్తలోనట ప్రభు రానే వచ్చినాడు. ప్రభు వచ్చినప్పుడు కొందరు, అరే ప్రభువా, మేము నీకోసం రాలేదా? ఆదివారం అరే ఎంత దూరం నుండో కష్టపడి వస్తేమి, ఎట్లయినా వస్తేమి, మిమ్మల్ని నేను ఎరగను అంటాడు. అరే లేదు ప్రభువా, నీ కొరకు పలాన్ చేస్తేమి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. నేను చెప్తూ ఉన్నాను, ఏ బ్లెస్సింగ్. దేవుని మాటలండి ఇవి, మనకు హెచ్చరిక. అరే ఈయన ఎప్పుడు కొట్టినట్టే మాట్లాడతా. అరే కొట్టినట్టు మాట్లాడేది నేను కాదు. కొట్టే మాటలు నాకు కూడా తగలాలి. నేను చెప్పుకుంటే నాకు అధికంగా తీర్పు, చెప్పి చేయలేదన్నట్టుగా ఉంటుంది తీర్పు. కనుక బహు జాగ్రత్తగా నేను ఉండాలని ప్రభు దగ్గర వేడుకుంటూ ఉన్నాను. సరే, దాంతో మనకు నిమిత్తం లేదు. కానీ 12వ వచనం, 19వ అధ్యాయం 12వ వచనం చదువు బాబు. ఇక్కడ చూస్తూ ఉన్నామండి, ఆయన నేత్రాలు ఎట్లున్నాయట? అగ్ని జ్వాల వంటివి. మొదటి అధ్యాయంలోనే ఒక మాట ఉంది. చూస్తా బాబు, 14వ వచనము, మొదటి అధ్యాయం 14వ వచనము. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నివి పోలినవి హిమమంతా దావాణముగా ఉండేది. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండేది. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండేది. అంటే కాల్చేటివి, ఏవి దాచుకోలేవు నువ్వు. ఇప్పుడు సత్యం మాట్లాడకుండా పుట్టినది మొదలుకొని ఈ సమయం వరకు ఎన్నో దాచుకున్నావు నువ్వు, నేను. మరొకరికి తెలియకుండా ఎన్నో దాచుకున్నావు. అప్పుడు దాచుకుంటావా? నిన్నే పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు, దాచుకుంటావా? ఎందరికో దాచుకుంటావు నువ్వు, కానీ అప్పుడు దాచుకోలేదు. ఎందుకు? ఆయన అగ్ని నేత్రములు గలవాడు. కాలిపోతాయి ఏది దాచుకో. అందుకే సమయం ఉండగానే మనము మన పాపలను ఒప్పుకొని నేడు ఎవరితో చెప్పుకుని ఆయనతో చెప్పుకుందాం. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, మన పాపములను క్షమించేవాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని స్వస్థపరిచేవాడు. పరిశుద్ధాత్ముడు రాయించలేదా మన కొరకు? అయినా ఒప్పుకో. అంత దృఢంగా ఉంటామండి, ఒప్పుకునే బుద్ధి అందుకే రాదు బయటికి. ఈ కాలము జడ్జిలు కూడా ప్రయాసపడతా ఉన్నారు. అందుకే తప్పు చేసినావని రైట్ అంటాడు, రైట్ చేసినావని తప్పు అంటాడు. కానీ ప్రభు దగ్గర అంటామా? వీరికి అగ్ని నేత్రాలు లేవు, ప్రభువుకు అగ్ని నేత్రాలు. అందుకే ఆయన ఆకాశానికి వచ్చినప్పుడు బహుమానాలు, ఆయనను నమ్మని వారికి తీర్పు, శిక్ష. సరే, ఇంకొక మాట, ఆయన ఆకాశానికి ఎప్పుడు వస్తాడని చెప్పబడింది? ఏదో విన్నా నేను. ఎప్పుడు వస్తాడని చెప్పలేదు. అదే కదా నాయన, అది ప్రొద్దుగృంకి వచ్చునేమో, అర్ధరాత్రి అందేమో. ప్రొద్దుగృంకి వచ్చునేమో, అర్ధరాత్రి అందేమో. ఉదయాంపు కోడి కూతలప్పుడు వచ్చునేమో. కనిపెట్టుడి, యేసు శీఘ్రముగా వచ్చు. ఆశతో కనిపెట్టుడి, మీరాశతో కనిపెట్టుడి. ఎప్పుడు వస్తాడో తెలియదు, కనిపెట్టాలి. ఇప్పుడు అనేక పర్యాలు మీకే కాదు, నాకు కూడా, అరే ప్రభు ఇంకొక సంవత్సరం వరకు రాడు, అది నా బుద్ధిహీనతని ఒప్పుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను, అయ్యా దేవా మీతో ఒప్పుకుంటున్నాను, అది క్షమించండి.
నా భార్యను కొన్ని రోజుల నుంచి నాయన నేను చూసుకుంటూ ఉంటాను, అది మాట్లాడుకునే నాకు చాలు. కానీ ప్రభు వస్తాడు, నేను కూడా పోతాను అనేది జ్ఞాపకం రాదు. మీతో ఒప్పుకుంటున్నాను నేను. ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. ఇక్కడ ఉండగా శిష్యులు అడిగినారు, ఎప్పుడు వస్తావు ప్రభు అని. అరే, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అన్నాడు. అంటే ఆ చిత్తాన్ని పరలోకంలో నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. అయితే భూమి మీదకి ఎప్పుడు వస్తాడు? అట్లీస్ట్ ఒక 7 సంవత్సరాలు. అవునైనా ఎందుకు? శ్రమల కాలం 7 సంవత్సరాలు. ఆయన ఆకాశంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుండి తండ్రి ఇంటికి సంఘాన్ని అంత తీసి మనం కూడా చూస్తాం. అప్పుడు తండ్రిని చూచిన వారు ఉండరండి అప్పటి వరకు. మనం కూడా చూస్తాం, అరే నేను యేసు ప్రభు లెక్కనే ఉన్నాను, ఆయన నా లెక్కనే ఉన్నాడు. ఎంత ఆనందం అండి! ఆ భాగ్యం అది మనకు, దేవుని చూసే భాగ్యం. సరే, అప్పుడు వచ్చినప్పుడు 7 సంవత్సరాల తర్వాత ఆయన వస్తాడు అని చూస్తున్నాము, తీర్పు తీరుస్తాడని చూస్తున్నాము. అగ్ని నేత్రాలు, ఆయన నేత్రాలు అగ్ని నేత్రాలు. ఇప్పుడు అంటారు ఎక్స్రే, ఇప్పుడు సోనోగ్రఫీ అవి కూడా ఉన్నాయి కదమ్మా, ఏవేవో నాకు అంతగా ఇప్పుడు. కానీ ఆ ఎక్స్రేలు తీస్తే ఏమేమి ఉన్నాయో ఎముకలు అన్నీ కనపడతాయి. చలో సలోమని చూస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంది. సలోమి, విక్టోరియా, దేవునికి స్తోత్రం. ఈ ఎక్స్రేలు ఎముకలు కానీ అన్నీ కనపడతాయి కదా. ఆ స్కానింగ్, కరెక్ట్, స్కానింగ్లో కూడా ఏమున్నా కూడా కనపడతాయి. మన ప్రభు అంతకంటే తీవ్రంగా చూస్తాడండి, ఏమి దాచుకోవడానికి. అందుకే పరిశుద్ధాత్ముడు అంటూ ఉన్నాడు, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, వ్రాయబడిన ఒక నామము ఆయన కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు అని చూస్తూ ఉన్నాం. ఆయన మహిమ వివరించడానికి యోహాను ఒక మాట అన్నాడు, అరే భూలోకములో ఉన్న గ్రంథములన్నీ చాలవు అన్నాడండి. ఎవరు? యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు. ప్రతిదీ చెప్పుకున్నాడు, ప్రభువా నిన్ను అప్పగించేవాడు ఎవరు? చెప్పి ఉండకపోవచ్చునండి. సరే, ఈ ముక్క ముంచి ఎవరికి ఇస్తానో వాడే అన్నాడండి. ఆ ముక్క ముంచి యూదాకి ఇస్తే అందరికీ తెలియలేదు. ఈయన ఆశ్చర్యపోయినాడు. పేతురుతో మాత్రం పంచుకున్నాడు. అది ఇచ్చిన వాడు ఉన్నాడే, వాడేనట. అరే యూదా ఒక్కడు, ఈ యూదై నుండి వచ్చినవాడు, మనమంతా గలిలయ వారం, వీడు చదువుకున్నాడు, వీడు మంచి పట్టుదల మనిషి. అదంతా కాదు, యేసు ప్రభు చెప్పి ఆఖరకు తేలనే తేలిందండి. అదే అయిందా లేదా? కనుక ఆయనకు మాత్రమే తెలుసు ఏం జరుగుతుందో, ఏం చేస్తామో. ఇంకా మన ప్రభు చిత్తమైతే 20వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాల గురించి ఇప్పుడు సరిపోదు మనకు టైము, ఆ తర్వాత చూద్దాము. ఏమని చూస్తూ ఉన్నామంటే, బాబు 13వ వచనం చదువు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండేది. ఆ మాట చదువు బాబు. మరియు దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆ మాట చూడండి, రక్తములో ముంచబడినవాడు. అంతకుముందు ఆయనను హేళన చేసినారు, ఊదా రంగు బట్టలు, రాజు అన్నారు. ఇప్పుడు ఎట్లున్నాడు? ఆయన రక్తము జీవము, రక్తము ప్రాణము, రక్తములో కనబడుతూ ఉన్న ప్రభు. ఆ మాట అదే చూస్తూ ఉన్నామండి. రక్తములో ముంచబడిన అని చెప్పి చిలకరించబడిన అని కూడా చూస్తూ ఉన్నామండి. రక్తంలో ఎలాగో అవన్నీ చెప్పాలంటే సమయం తీరదు, కానీ కరుణాపీఠం మీద కూడా చిలకరింపబడిందండి. దేవుడు రాకంటే ముందు ప్రధాన యాజకుడు వెళ్ళి రక్తము చిలకరించాలి. అప్పుడు దేవుడు, ఆ ప్రధాన యాజకుడు చనిపోకుండా ప్రజలందరికీ పాపక్షమాపణ కలుగునట్లుగా దేవుడు ఒప్పుకుంటాడండి, సంవత్సరానికి ఒక్కసారి. ఇక్కడ ఈయన వస్త్రమే ధరించుకొని ఉన్నాడని చూస్తూ ఉన్నామండి. సరే, ఆ తర్వాత ఆయనకు దేవుని వాక్యము అను నామము
ఆయనకు పెట్టబడి ఉన్నది. మనకెంత భాగ్యం అండి. వాక్యమై ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అదే పేరు ఆయనకు మరలా ఇక్కడ చూస్తూ ఉన్నామండి. యోహాన్ చెప్తూ ఉన్నాడు, అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అన్నాడు. సరే 14వ వచనం. పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఆ మాటలు చూడండి. ఆయనను వెంబడిస్తూ ఉన్నవారు ఏమని చూస్తున్నాం? పరలోకమంది సేనలు, ఒక సేన కాదండి, సేనలు అని చెప్పబడతాం. ఇంతవరకే మనం విన్నాం. ఎలాగూ పాత నిబంధన భక్తులు, సంఘములో ఉన్నవారు, ఈ ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా ప్రభువుని నమ్ముకున్న వారు ఉంటారని విన్నాం కదా. వారు పరలోకానికి చేర్చబడలేదని విన్నాం, అంటే సంఘంతో పాటు ఎత్తబడలేదని విన్నాం కదా. వారు కూడా అప్పుడు ఉంటారండి. వారు కూడా యేసు ప్రభు నామములో ఆయన ఈ సాతాను యొక్క ముద్ర వేయించుకునలేదు. మాత్రమే గాక ప్రభు గురించి మనం వింటూ వచ్చినాము. ప్రభు శాంతిమూర్తి ఆ శ్రమల కాలంలో కూడా సువార్త వినిపించినాడు. 144,000 మంది ప్రత్యేకింపబడిన యూదులు, 2 ప్రవక్తలతో ఆయన సువార్త చెప్పగా రక్షింపబడిన వారు ఉన్నారు, చంపబడిన వారు ఉన్నారు. వారు అప్పుడు ఉంటారండి. వారు కూడా సేనలో కలిసి వస్తారు అని ఈ మాటలో ఎన్నో విధాలుగా ఆలోచనలు ఉన్నాయి, కానీ మనం ఈ ఆలోచన తీసుకునవచ్చు. వారు అట్లా వస్తూ ఉన్నారు. తెల్లని నారబట్టలు, యుద్ధానికి వెళ్ళేవారు తెల్లని బట్టలు వేసుకొని పోతారు కదా. గుడ్, బ్లెస్సింగ్ నాతో ఒప్పుకుంటున్నారు. తెల్లని బట్టలు ఎవరు వేసుకుంటారు? యుద్ధానికి పోయేవారు. కానీ వీరు యుద్ధానికి పోయేవారు వేసుకుంటూ ఉన్నారు. ఎందుకు? వారి తెలుసు మనం ఏం చేయనక్కర్లేదు. దేవుని పిల్లలమైన మనము కత్తి ఇవి అవి ఎఫెసీయులకు రాస్తూ చెప్పినాడు. ఈ లోకంలో మనం ఎట్లా బ్రతకాలనో ఆత్మీయ సంబంధమైనవి. కొరింథీయులకు రాస్తూ అక్కడ అన్నాడు మన యుద్ధోపకరణములు ఇక్కడ వేయినవి కావు అన్నాడండి. సరే, ఇక్కడ ఏం చూస్తూ ఉన్నాము? వీరు యుద్ధం ఎవరిది? యెహోవాది, నీది నాది కాదు. ఓ మోషే, ఈ ఎర్ర సముద్రం దగ్గర మీరు అంతా భయపడుతూ నువ్వు కూడా భయపడతా ఉన్నావు. ఏం చేయాలని? నేను ఊరకే నిలిచి ఉండి చూడమన్నాడండి. ఏమన్నాడు? ఊరకే నిలిచి ఉండి చూడమన్నాడండి. చేసేదంతా ఆయన, యుద్ధము నాదే అన్నాడండి. హిజ్కియాతో కూడా, హిజ్కియా వణుకుతూ ఉంటే ఒక్క దూతను పంపి ఆ రాత్రి శత్రువును నాశనం చేసినాడండి. సన్నిరీబు సైన్యాన్ని ఎంత సంహరించాడు? 185,000 అంటే మామూలు కాదు. సరే, ఇక్కడికి వచ్చినప్పుడు అందుకు తెల్లని వస్త్రాలు, ఇవ్వబడిన వస్త్రాలు ధరించుకుని వారు ఉన్నారు. 15వ వచనంలో జనములను కొట్టుటకే ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదంతంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరలా 14వ వచనం చదువు బాబు. పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు. ఆ సేనలనే మాటలో ఒక మాట మర్చినాను. యూదా పత్రిక, అట్లనే కొంచెం మరలా దీనికంటే ముందు పత్రిక 14, 15వ వచనాలలో యూదా చెప్తా ఉన్నాడు ఎలాగో హనోకు ప్రవచించినాడు లేక ప్రకటించినాడని. చదవండి 14. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనే, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. చెప్పినాడా లేదా? హనోకు ఎప్పటివాడండి. అందుకే యూదా అంటున్నాడు ఆదాం మొదలుకొని 7వ వాడు. ఆదాం మొదలుకొని 7వ వాడే ప్రకటించినాడు. అంటే ఇప్పుడు ప్రభు యొక్క రాకడ గురించి పాత నిబంధనలు చెప్పబడిందా లేదా? చెప్పబడింది. ఇక్కడ కూడా ముగింపులు మనం చూస్తూ ఉన్నాము. ఎలాగూ దేవుడు సేనలతో వస్తూ ఉన్నాడు. అక్కడ వేవేల కొలది మాటలు చదివినావు బాబు, అది మరలా చదువు.
ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారం వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. ఆ మాట వినండి. సేనలు అనే మాటలో వేవేల పరిశుద్ధులు, కోట్ల కొలది. అంటే ప్రభు తన మహిమను చూపిస్తూ ఉన్నాడండి. అసలు ఒక దూతనే అంతమందిని చంపితే ఇంతమంది ఎందుకు కావాలి? అయినా దేవుడు పిలుచుకొని వస్తూ ఉన్నాడు. ఎందుకు? ఇక 1000 ఏళ్ల పరిపాలన చెయ్యాలి. దేవుడు 1000 ఏళ్ల పరిపాలన చేయాలి. రండి నాతో కూడా, నా పిల్లలారా నాతో కూడా రండి. నన్ను నమ్మని వారికి నేను చేసే శిక్షను మీరు కనులారా చూస్తారు కూడా ఇప్పుడు అన్నట్టుగా ప్రభు. ఇదే మనకు ఉండవలసిన హెచ్చరిక, జాగ్రత్త. ఆయన తేటగా చూపిస్తూ ఉన్నాడు. మరల 15వ వచనం చదువు బాబు. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఇది 2 విధాలుగా చూడవచ్చు. ఆయన వాక్యమే ఖడ్గం. అసలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూసినాం కదా. దేవుని వాక్యము బలమైనదై సజీవమైనదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నది. దేవుని వాక్యం సజీవమైనది, బలమైనది కనుక వాక్యముతో. ఇంకొక మాట, నాయన తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 7 నుంచి త్వరగా చదువునాయన, 7 నుంచి 10. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన దేవుని ఎరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి క్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి మిమ్మును శ్రమ పెట్టు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవుని. ఎందరో సువార్తలు చెప్పి చంపబడిన వారు ఉన్నారండి, మరణశిక్ష పొందిన వారు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మరణశిక్ష పొందుతూ ఉన్నారండి. తల తెగ నరకబడతా ఉందండి. వారికి తేటగా పౌలు రాస్తున్నారు, మీరు భయపడవద్దు, ప్రభు వస్తాడు, సేనలతో వస్తాడు. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు. ఇవి మనకు ఆదరణ కూడా కలిగించే మాటలుగా ఉన్నాయి. ఎట్లా? ఈ లోకములో శ్రమ అయినా ఒకరోజు యుగయుగములకు కలిగే సంతోషం ఉంది. ఒకరోజు కాదు, యుగయుగములకు కలిగే సంతోషము ఉందని చూస్తున్నాం. అంతేకాక మనం చూసినాం కదా, రాజుల 2వ గ్రంథం ఆ మాట ఒక మాట చదువుదాం. మళ్ళా రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం చూడు బాబు. హిజ్కియా దినాలలో 19వ అధ్యాయము యెహోవా మా చేతిలో నుండి బాబు 35. ఆ రాత్రియే యెహోవా దూత లక్ష 85,000 మంది మృత కలేబరములు ఒక్క దూత అండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో పేతురు కొంచెం చమత్కార పని చేయబోయినాడండి. 26వ అధ్యాయము 52, 53 చదువునైనా. 26వ అధ్యాయము. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టు. పేతురు కత్తి తీసినాడు. ఏమనుకున్నావు అని కత్తి తీసినాడండి. కత్తి తీస్తే, పేతురు నీ కత్తిని వరలో పెట్టుకో. ఎందుకు? కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించురు. ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొని కొంచెం నెమ్మది. నా తండ్రిని వేడుకొనలేననియు
వేడి కొనిన ఎడల ఆ, ఆయన 12 సేనా వ్యూహముల కంటే 12 స్నేహ వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు ఒక అనుకుంటున్నావా? వ్యూహము 6,000 మందిని అక్కడ వేసినారు యోధుడు కదా, 6,000 యోధులు. 6,000 మంది, 12 6ల 72, 72,000 మంది సేనలు వస్తే ఒక్క దూత 1,85,000 మందిని చంపితే లెక్కేసుకోండి. పంపలేడు అనుకుంటున్నావా పేతురు? కానీ నేను వేడుకొనను. అప్పట్లో దేవుడు ప్రేమమయుడు, శిక్షించుటకు రాలేదు. అందుకే తేటగా యోహాను 3:17-18 చెప్పినాడండి. ముందు రక్షించుటకు వచ్చిన ప్రభువు శిక్షించుటకు రాలేదు. రక్షణ వద్దనుకున్న వారు, నిర్లక్ష్యం చేసిన వారు, లోకాన్ని ప్రేమించిన వారికి ఇప్పుడు శిక్షించుటకు వస్తూ ఉన్నాడండి. ఎట్లా వస్తూ ఉన్నాడు? ఆయన ప్రకటన గ్రంథము 19:15లో నోటి నుండి వాడిగల ఖడ్గం బయలువెడుతుంది. ఆ, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. ఆ మాట వినండి. తీక్షణమైన ఉగ్రత అను మద్యపు మద్యపు తొట్టి అంటే ద్రాక్ష పండ్లను ఆ దినాలలో, ఇప్పుడంటే గానుగలు, కాళ్ళతో తొక్కి ద్రాక్ష రసం తీసేవారండి. వీరినందరినీ మనుషులను శిక్షలో కాళ్ళతో త్రొక్కి దేవుడు ఉగ్రత. ఇది మనము ఇంతకుముందు కూడా 18వ అధ్యాయం, ఈ 16వ అధ్యాయంలో చూసినాం, 14వ అధ్యాయంలో చూసినాం. 19 అక్కడ కూడా ఒక ద్రాక్ష తొట్టిలో ఎలాగూ ఆయన కొడవలి తీసి తీర్పు తీర్చినాడో చూసినాం. ఇలాగూ ఆయన తొక్కనై ఉన్నాడు. ఆయనకు పేరేమని పెట్టినారండి? రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఇలాగున ఆయన సేనలకు వచ్చి, ఇప్పుడు ఎట్లున్నది ఆయన పేరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. దేవుని వాక్యము ఇంకేమని విన్నాము? నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఇలాంటి నామములు గలవాడు ఆయన వస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు 17వ వచనం కూడా చదువు బాబు త్వరగా. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుంటు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకే దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను. ఇది ఏమిటి ఆశ్చర్యంగా ఉంది? ఒకటి గొర్రెపిల్ల వివాహోత్సవ విందు, అది ప్రభువైన యేసుక్రీస్తు పెళ్లిని గురించిన విందు. ఇది దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇది ఏ విందు? తనకు శత్రులైన వారిని చంపినప్పుడు భూమి మీద విందు జరుగుతూ ఉందండి. ఇది ఆశ్చర్యమైన విందు. ఒకటి ఆకాశంలో జరుగుతూ ఉంది, లేక తండ్రి ఇంట జరుగుతూ ఉంది అనవచ్చు. పెళ్ళి తండ్రి ఇంట జరుగుతూ ఉంది. దిగి వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెతో, భార్యతో వస్తూ ఉన్నాడు. ఇక్కడ భూమి మీద చంపబడుతూ ఉన్నారండి. అర్థమవుతా ఉందా? వీరంతా చంపబడుతూ ఉన్నారు. దీనికి పక్షులు, ఈ నిజమైన పక్షులేనండి. ఇక్కడ మనకు, నేను పేరెత్తను కానీ మనకు తెలుసు, బొంతగద్దలు అంటారా, ఏమంటారు? అవి మెడ మీద ఇది ఉండదు, ఏమంటారండి? వల్చ, నాకు అంత సరిగా రాదమ్మా. అవి ఏదైనా చనిపోయిన పశువు కనపడితే నిమిషాలలో లేకపోతే పావుగంటలో తినేస్తాయి. అడవిలో కానీ ఎక్కడే కానీ. ఇప్పుడు కనపడవు కానీ ముందు దినాల్లో ఊర్లలో, నేను అదే చెప్పబోతా ఉన్నాను. ఏదైనా చనిపోతే అది వేసేస్తే ఏం దిగులు లేదు, ఎప్పుడో వచ్చని తినేస్తాయి. అంత మొత్తంగా తినేస్తాయి. ఇప్పుడు కూడా ఈ చంపబడిన వారు అలాగే చంపబడతారండి. అరే, మనం అనుకోవచ్చు, మరి ఏంటి, వీరు అగ్నిలో వేయబడాలి, మనము మార్చబడిన వారమే ప్రభుత్వం ఉన్నాము, మరి వీళ్ళకి శిక్ష ఎట్లా? మన దేహం ఇక్కడ కుళ్ళిపోతుంది, లేకపోతే మార్చబడి పడిపోతుంది. కానీ వీరి దేహము ఇట్లా తిన్న తర్వాత
నిరంతరము కాలే దేహము వీరికి కలగబోతుంది. నేను ఊహించి ఒకసారి చెప్పిన. ఎందుకంటే వీరు కాలాలా, వీరు నొప్పి తినాలా? దేవుడు అయిపోయింది, మీ మాంసం అంతా తినేసినారు, ఇంకేమి లేవు, మిగిలినది ఎముకలే అన్నట్టుగా కాదు. ఆయన మరలదై ఇది పక్షుల కొరకు ఆయన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ విందు, ఏ విందులో మనం ఉంటాం? మరల చెప్తున్నాం. ఒకటి గొర్రెపిల్ల వివాహోత్సవ సంబంధమైన విందు. ఇది ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకైన విందు. అందు పిలువబడిన ఇశ్రాయేలులో ఒప్పుకొనిన వారి కొరకైన విందు. అందులో పాత నిబంధన భక్తుల కొరకైన విందు. ఇక్కడ ఎవరి విందు? యేసు ప్రభువు అని నేను చెప్పిన కదా, 17వ అధ్యాయంలో మత సంబంధమైన నామక క్రైస్తవులు అంతటా ఉంటారు. ధైర్యంగా నేను చెప్పేది, బ్రదరన్ సంఘంలో కూడా ఉంటారు. జాగ్రత్తగా ఉందాము. నేను ప్రభువుని నమ్ముకున్న వాడను, ప్రభువుని నమ్ముకున్న దానను, రొట్టె విరుస్తాను, గిన్నెలో త్రాగుతాను, ఇష్టానుసారంగా జీవిస్తాను. జాగ్రత్త. మిమ్మల్ని మీరే పరీక్ష. పౌలుకు అర్థం కాలేదండి. కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయ పత్రికలో 13:5 అన్నాడు, మీరు రక్షణ గలవారో కాదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోమన్నాడండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అంటే దాని అర్థం ఏంటి? నాకు అర్థం కాలేదు. దొరికిందా నాయన? నాకు అర్థం కాలేదు. మీరు విశ్వాసం గలవారో మీరు విశ్వాసం గలవారో ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకునండి. మిమ్మును మీరే శోధించుకోండి. నేను చెప్పి మిమ్మును మీరే పరీక్షించుకునండి. తనిఖీ చేసుకోవాలమ్మా. లేదండి మిమ్మల్ని గురించి అబ్బా పుల్పిట్ దగ్గర నిలబడి అందరినీ హెచ్చరిస్తే కదా నేను చెప్పిన చల్లదు. నన్ను నేను పరీక్షించుకోవాలి, నన్ను నేను శోధించుకోవాలి. ఎట్లా? 2 అంచులు గల ఖడ్గం ఉందే, ఆ ఖడ్గముతో హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఆయనకు ఒప్పచెప్పుకోవాలి. మనకు శోధనలు వస్తాయి, ప్రతిదాని వలన వస్తాయి. హృదయము కలిగే వాంఛలు, కంటి చూపు వలన వాంఛలు. కానీ వీటన్నిటిని ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించేవాడు. ఎందుకంటే పౌలే అన్నాడు, ఈ నా శరీరం అందు ఏ మంచిది ఉండదని నేను ఎరుగుదును అన్నాడు. నా శరీరమందు, నా యందు అనగా నా శరీరమందు ఏ మంచిది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడండి. అందుకే ఏమన్నాడు? పరిపూర్ణుడిగా నేను వెళ్ళజాలను. పాపలను రక్షించుటకే క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను అన్నాడండి. అంటే లెక్కలలో 100కి 100 మార్కులు వస్తాయండి. కానీ ఇంగ్లీష్లో, సోషల్ స్టడీస్లో ఇటువంటి మార్కులు 75 మార్కులు. అప్ప 75 మార్కులు. ఎందుకంటే ఆ టీచర్లు కూడా వెయ్యరండి. అరే ఇక్కడ నువ్వు ఏదో ఒకటి అది చేసినావు, ఇది చేసినావు, భాష సరిగా లేదు, లేక పూర్తి చేయలేదు, ఇలాగ మార్కులు తక్కువైతాయి. మనం కూడా పరిశుద్ధతలో కొన్ని మార్కులు తగ్గుతాయి. కానీ ఎట్లా ఆఖరిలో కనుమూస్తామో జాగ్రత్తగా ఉండాలి. కొందరు కనుమూసే సమయానికి ఎట్లు మూస్తూ ఉన్నాము. స్టెఫన్ కనుమూసినాడండి. ఎట్లా? తండ్రి మనము అనుకున్నామా, రాయేస్తే ప్రభువా ఇప్పుడు రాయేసినాడు కదా, ఈయన చెయ్యి తుంటలు కావాలి అని కన్ను. కానీ ఆయన ఏమన్నాడు? ఈ నేరం వారి మీద మోపకమంటే ఎవరు లేచి నిలబడినారు నాయన? యేసుక్రీస్తు ప్రభు లేచి నిలబడినాడు. నాకు అంత గుదరిస్తోందండి. యేసు ప్రభు నిలబడినాడు. యేసు ప్రభువు స్టెఫను చేసే ప్రార్థనకు నిలబడినాడు. ప్రాణం వదిలినాడు. రా కొడకా అంటున్నాడు. నేను అనుకుంటా ఆ స్థితి నాకు దొరకపోవచ్చు. అది చాలా విపరీతమైన సంగతి. పౌలు, పేతురులు అదే పొందినారండి. నీ తల తెగ నరకబడుతుందంటే కానివ్వండి, పేతురు నిన్ను సిలువ చే మనల్ని నా పేరే అది కాదు, నన్ను ఎందుకు పట్టుకుంటారు మీరు? నాకు వేరే పేరు ఉంది, కావలిస్తే ఆధార్ కార్డు తీసుకుంటా నేను.
ఊరికి అంటున్నారు, ఎవరు బాధపడకండి, జాగ్రత్త. మనం 666 వేసుకుంటూ ఉన్నామా, వేరే నంబర్ వేసుకుంటూ ఉన్నామా? ఇప్పుడు వచ్చినాయండి 666 కొరకు. నీ ఆధార్ కార్డు నంబరు, నీ ప్యాన్ నంబర్, ఇంకోటి కనపడిన నంబర్, సాతాన్ నంబర్, ఏదైనా వాడచ్చు మనం. జాగ్రత్త. ఇవి నా మాటలు కావు. బాబు, నా టైం అయిపోయింది. సరే, మరొకసారి ఆ 17, 18 వచనాలు చదువు. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకే దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఈ పక్షుల గురించి ఒక మాట విన్నా. తర్వాత మరలా వచ్చే వారం ప్రభు చిత్తమైతే ఈ 17వ వచనం నుండి మనము విందాము. దేవుడు తన మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరం గల మా పూర్వక తండ్రి, ప్రేమ గల మా నాయన, ఈ ఆరాధన సమయంలో మాకు ఇచ్చిన తలపులను బట్టి నిన్నే స్తుతిస్తుంటున్నాం. ప్రతి ఒక్కరు మమ్మల్ని పరీక్షించుకున్నట్లు, నీ కొరకై జీవించినట్లు, మాదిరికరమైన బ్రతుకు దయచేసి మాయం పొందమని, ఇదిగో చిన్న బిడ్డ అపూర్వాను ప్రభువా ఏ తొందర లేకుండా ఈ సమయం అంతట్లో ఆదరించినందుకు నేను స్తుతిస్తూ ఉంటున్నాం. ఆ ప్రకారమే సొలోమిని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం. రేపటి దిన ప్రయాణం కానయున్న స్టెఫ్ను నీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాను. మా ప్రభువా, అనారోగ్యంగా ఉంటున్న ప్రియబిడ్డలను ఆదరించమని, జోసెఫ్ను కనికరించమని, మార్కన్నను కనికరించమని, ఇంటి వారిని ఆదరించమని, మా తండ్రి యవన బిడ్డలను కనికరించమని, సంఘ కార్యాలలో నీ యొక్క తోడు దయచేయమని, అన్నింటిలో ప్రభువా నీ నడిపింపు, నీ ఆత్మీయ ఆదరణ దయచేసి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.